హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. అధికంగా ఆల్కహాల్ త్రాగడం గుండెకి మంచిది కాదు. అధిక రక్తపోటు, అసాధారణ గుండె లయలు మరియు గుండె కండరాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆల్కహాల్ వినియోగంపై సరైన నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం, లేదా అసలు త్రాగకపోవడం మంచిది. త్రాగాలనుకునే వారు వారి డాక్టర్ ని సంప్రదించి వారికి సరైన మోతాదు గురించి తెలుసుకోవాలి. అధికంగా ధూమపానం, మద్యపానం తీసుకోవడం వల్ల కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి సాధారణంగా 45 సంవత్సరాల వయసు దాటిన వారిలో వస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో చిన్న పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి పురుషుల కంటే మహిళలలో మెనోపాజ్ తర్వాత ఈ ప్రమాదం పెరుగుతుంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే ఏమిటి? దీన్ని సివిడి అంటాం. కార్డియోవాస్కులర్ డిసీజ్ అనేది హృదయము మరియు రక్తనాళాలకు సంబంధించిన వ్యాధుల సమూహము. ఇది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. కార్డియోవాస్కులర్ డిసీజ్ లోని రకాలు ఏంటంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్, సిఏడి. గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో కొవ్వు మరియు ప్లేక్స్ పేరుకుపోవడం వల్ల సంభవిస్తుంది. సెరిబ్రోవాస్కులర్ వ్యాధులు అంటే స్ట్రోక్. మెదడుకు రక్తం సరఫరా అంతరాయం కలగడం వల్ల మెదడు కణజాలానికి నష్టం వాటిల్లుతుంది. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, పిఏడి. కాళ్లకు రక్తం సరఫరా చేసే ఆర్టరీస్ లో కొవ్వు మరియు ప్లేక్స్ పేరుకుపోవడం వల్ల సంభవిస్తుంది. అథెరోస్క్లిరోసిస్, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం. హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు. హృద్రోగం, హృదయం యొక్క కండరాలు బలహీనపడడం. కార్డియోవాస్కులర్ డిసీజెస్ కి గల కారణాలు ఏంటంటే అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, మద్యపానం, ధూమపానం, అధికంగా బరువు ఉండడం, వ్యాయామం చేయకుండా ఉండడం, కుటుంబ చరిత్ర కలిగి ఉండడం. కొన్ని వ్యాధులు కార్డియోవాస్కులర్ డిసీజ్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హృదయ స్పందన రేటు పెరగడం, అధిక రక్తపోటు ఉండడం, డయాబెటిస్ ఉండడం, బరువు ఎక్కువగా ఉండడం, కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉండడం, రక్తనాళాలు సంకోచించడం, బ్లడ్ క్లాటింగ్ సమస్యలు, హృదయ కండరాలకు నష్టం వాటిల్లడం లాంటివి. కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు ఏంటంటే ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, కళ్ళు తిరగడం, మెడ నొప్పులు, అసాధారణ హృదయ ధ్వనులు ఉండటం, కాళ్ళు చేతులు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కార్డియోవాస్కులర్ డిసీజ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ధూమపానం, మద్యపానం మానేయండి. ఆహారంలో ఉప్పు మరియు కొవ్వులను తగ్గించండి. నియమితంగా వ్యాయామం చేయండి. అధిక బరువుని తగ్గించుకోండి. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంచుకోండి. రక్తంలో చక్కెర నియంత్రించుకోండి. నియమితంగా వైద్య పరీక్షలు చేయించుకోండి. సాధారణంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఏమిటంటే ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ. ఇది గుండె యొక్క విద్యుత్ కార్యకలాపాలను రికార్డు చేస్తుంది. ఎకోకార్డియోగ్రఫీ, ఇది గుండె యొక్క నిర్మాణము మరియు పనితీరును చూపిస్తుంది. స్ట్రెస్ టెస్ట్, ఇది గుండెపై ఒత్తిడిని పెంచి గుండె పనితీరును అంచనా వేస్తుంది. కార్డియాక్ యాంజియోగ్రఫీ, ఇది గుండె యొక్క రక్తనాళాలను చూపిస్తుంది. లిపిడ్ ప్రొఫైల్స్ మరియు రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన మందులు వ్యాధి రకము, తీవ్రత, వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఉపయోగించే మందులు ఏమిటంటే రక్తపోటును తగ్గించే మందులు యాంటీ హైపర్ టెన్సివ్స్, ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, ఉదాహరణకి ఆస్పిరిన్, బీటా బ్లాకర్స్, మెటప్రోలోల్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఆమ్లోడోపిన్ లాంటివి. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే మందులు యాంటీకోయాగ్యులెంట్స్, వార్మారిన్, హెపారిన్, స్టాటిన్స్, ఏసీఈ ఇన్హిబిటర్స్ లాంటి మందులు. ఈ మందులన్నీ మీ వైద్యుని సలహా మేరకే వాడవలసి ఉంటుంది. స్వతగా వాడుకోవడం మంచిది కాదు. కార్డియోవాస్కులర్ డిసీజ్ ని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడం చాలా ముఖ్యం. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం. ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.